పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన దైవజనులందరికీ దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. మరి కొంతమంది దైవజనులకు నేను కాస్త పరిచయం, చాలామందికి అయితే నేను తెలియదు. మరి ప్రేమతో నన్ను ఈ మధ్యలోకి ఆహ్వానించిన దైవజనులకి, అలాగే అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి, వరనాయ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియ సహోదరుడు దైవజనుడు క్రీస్తునందు మరి ఈ ప్రాంతంలో బహుగా ప్రయాసపడుతున్న దైవజనుడు మాణిక్యం గారు, ఇంకా అందరు ఉన్నారు. మరి అందరి పేర్లు నాకేం తెలియదు. ఇదంతా కూడా ఒక మంచి ఐఎఫ్జే కుటుంబం. హల్లెలూయా. మీ ముఖ పరిచయం నాకు రాకపోయినా, నా ముఖ పరిచయం మీకు లేకపోయినా, మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. పౌలు అంటాడు కదా, ముఖ పరిచయం లేని వారి కొరకు కూడా అదే మీ లేకపోయినప్పటికీ అన్ని ఐఎఫ్జీల కొరకు మేము మా వరంగల్ ఐఎఫ్జీలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇంకా మిగతా ఐఎఫ్జీలు అన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాయి. మరి దైవజనులు జెఫన్యాయ్ గారిని బట్టి కూడా నేను ప్రభువుకు నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను. ఒక మంచి మాదిరికరమైనటువంటి సేవా క్రమాలను మనకు నేర్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నేను మీలో ఒకరిని, మీకంటే గనుడినేమి కాదు, మీరేదో వాక్యం చెప్తే మీరేదో వింటారని కాదు, కానీ నాకు ఈ పూట ఒక చిన్న అవకాశాన్ని మీరందరూ కలిసి ఇచ్చారంతే. స్తోత్రం. హల్లెలూయా. నేనేదో మీకు తెలియని వాక్యం చెబుతానని, ఏదో లేకపోతే లోతైన విషయాలు చెబుతానని అటువంటి ఉద్దేశంతో కాదు, కానీ ఈ పూట మీ వలె కూర్చునే నన్ను మీ మధ్యలో నిలబెట్టాడు. దాన్ని బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మంచిది, సమయం వృధాపరచకుండా మరి త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి చూసుకొని ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాము. రండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 17 నుంచి కొన్ని మాటలు. మరియు నీవు మేలిమి బంగారుతో కర్ణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 ఏడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కర్ణాపీఠం యొక్క 2 కొనలను నికిషి పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కర్ణాపీఠమును దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కర్ణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒంటొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కర్ణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కర్ణాపీఠమును ఎత్తి ఆ మందస్సం మీద నుంచవలెను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, చదవబడ్డ ఈ లేఖనాన్ని మగనికిలో ఆశీర్వదించి ప్రభు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడును సహాయం చేయి. మీ దాసులందరూ మీ సన్నిధిలో ఉన్నారు. ఏది మాట్లాడుట మీ సంకల్పమై ఉందో అది మాత్రమే మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోండి. సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియ దైవజనాంగమా, బైబిల్ గ్రంథంలో మోషకి దేవుడు ప్రత్యక్ష గుడార నమూనాను ఆ కొండ మీద చూపించి ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో అన్ని విషయాలు తెలియజేశాడు. దాదాపుగా మనమందరము నిత్యము దేవుని వాక్యాన్ని బోధించేవారు కనుక ఇంచుమించు ప్రత్యక్ష గుడారమును గురించినటువంటి ఒక అవగాహన మ్యాక్సిమం మీకు ఉంటుందని నేను నమ్ముతున్నా. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చాలా ఏళ్ళుగా దేవుని వాక్యాన్ని మీరు మీ సంఘాల్లో అనేక స్థలాల్లో అందిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గురించి దేవుడు మోషతో మాట్లాడాడు. మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 ఏడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలు నకీసి పనిగా చేయవలెను. ఈ కొన ఒక కెరూబు, ఆ కొన ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను.
ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలెను అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కరుణాపీఠమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కరుణాపీఠమును మేలిమి బంగారముతో చేయాలి అని చెప్పాడు. కరుణాపీఠం అంటే మందసం మీద పెట్టబడుతున్నటువంటి ఒక వస్తువు. ఇంకా మీకు చెప్పాలి అంటే మందసమును దానితో కప్పాడు కరుణాపీఠంతో. ఈ మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. ఈ కెరూబుల మధ్యలో మన ప్రభువు దిగి వచ్చి మాట్లాడువాడిగా ఉండేవాడు. స్తోత్రం, హల్లెలూయా. కెరూబుల మధ్యలోకి మన ప్రభువు దిగి వచ్చి మాట్లాడేవాడిగా ఉండేవాడు యాజకునితో. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ కరుణాపీఠము అన్నాడు. కరుణాపీఠము, మందసం ఉంది, కరుణాపీఠం ఉంది. కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నాయి. మందసము లోపల కూడా మరి 3 వస్తువులు ఉన్నాయి. ఇదంతా కూడా మందసమునకు సంబంధించినటువంటి విషయం. మందసం ఎక్కడ ఉంటుంది అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి మందసం మీద కరుణాపీఠము ఉంది అని రాయబడింది. కరుణాపీఠము మీద 2 కెరూబులు ఉన్నాయి అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కరుణాపీఠం అనగా మనందరికీ త్వరగా అర్థమయ్యే విషయం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. కరుణాపీఠం అంటే ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు అంటే మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను, దానిలో మరి ఏది ఉండకూడదు. మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను, దానిలో మరి ఏమి ఉండకూడదు. అలా ఆలోచించినట్లయితే మన ప్రభువు ఎవరట? పాపులలో చేరక పరిశుద్ధుడుగా నిలిచినవాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక కరుణాపీఠం ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తూ ఉంది. ఈ కరుణాపీఠం మీద ఉన్నటువంటి 2 కెరూబులు, కరుణాపీఠం మీద ఉన్నటువంటి 2 కెరూబులు అంటే దేవదూతలు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 కెరూబులు దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి అంటే సేవకులకి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. ఈ 2 కెరూబులు ఎవరికి సాదృశ్యంగా అంటే సేవకులకి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యంలో చూస్తే ఆ దూతలు ఎవరట? 7 సంఘములకు దూతలు. ఎవరు? సేవకులు. ఆ 7 నక్షత్రములు, క్షమించండి, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అన్నాడు. దూతలు అంటే సేవకులు. అంటే ఇక్కడ దూతలుగా పిలువబడుతున్నటువంటి ఈ కెరూబులు ఎవరిని చూపిస్తున్నాయి మనకు అంటే క్లియర్గా మనం ఈ వాక్యాల్లోకి వెళ్ళి ఇక్కడ అక్కడ చెప్పకుండా ఓపెన్గా చెప్తున్నాను, దేవదూతలకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ గమనించండి, ఈ కెరూబుల మధ్యలోకి దేవుడు దిగి వచ్చేవాడిగా ఉన్నాడు. అంటే ఈ కెరూబులు ఎవరితో ఉన్నాయి? కరుణాపీఠం మీద ఉన్నాయి. ఈ కెరూబుల మధ్యలోకి దేవుడు దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన ధ్యానంలో దైవ సేవకులకు సాదృశ్యంగా కెరూబులు ఉన్నాయి అని మాట్లాడుకున్నాం కనుక మన ధ్యానం కూడా కెరూబులే ఈ దినం. స్తోత్రం, హల్లెలూయా. కెరూబులు, ఈ కెరూబులట ఎలా ఉన్నాయి అంటే కరుణాపీఠముతో. ఆ మాట మరొక్కసారి చదువుతారు 19వ వాక్యం. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయగలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఇక్కడ ఏమని రాయబడింది అంటే కరుణాపీఠముతో కెరూబులను ఏకాండముగా చేయవలెను అని రాయబడింది. ఎలా చేయాలి అని రాయబడింది అంటే ఏకాండముగా అనే మాట కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒక కెరూబును తయారు చేసి తీసుకొని వచ్చి కరుణాపీఠమునకు అతికించడమో లేక ఫిట్ చేయడమో కాదు. ఇప్పుడు కెరూబులు బయట తయారు చేసి తీసుకొని వచ్చి కరుణాపీఠం మీద ఫిట్ చేయడమో లేకపోతే దాని మీద పెట్టడమో ఇది కాదట. ఏకాండముగా రాయబడింది అక్కడ.
ఏమని రాయబడింది అక్కడ? ఏకాండముగా. ఏకాండముగా అంటే ఈ కరుణాపీఠమును తయారు చేస్తూ ఉన్నప్పుడు దానితో కలిపి ఈ కెరూబులను కూడా ఏం చేయాలట? తయారు చేయాలి. వేరువేరుగా చేయడానికి వీల్లేదు. వేరువేరుగా చేయడానికి వీల్లేదు, అవకాశం లేదు. దేవుడు చెప్పలాలా. ఎందుకంటే మోషకు దేవుడు ఏదైతే ఆ కొండ మీద చూపించాడో అదే మాదిరిని, అదే క్రమాన్ని, అదే విధంగా భూమి మీదకి వచ్చినాక మోసే సమస్తాన్ని నిర్మించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ క్రమంలో చూసినప్పుడు ఈ కెరూబులనట కరుణాపీఠముతో ఏకాండముగా తయారు చేశాడు. విడివిడిగా చేయలా, విడివిడిగా కరుణాపీఠాన్ని ఒక చోట, కెరూబులను ఒక చోట తయారు చేసి రెండింటిని ఒక చోటికి తీసుకొచ్చి జోడించి ఫిట్ చేసి అలా పెట్టలేదు అక్కడ. అది ఎలా చేయబడిందంటే కరుణాపీఠముతో ఏకాండముగా, కరుణాపీఠముతో కలిపి, కరుణాపీఠముతోనే. స్తోత్రం, హల్లెలూయా. అది వేరువేరుగా చేయబడ్డది కాదు. ఈరోజు ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు మనకు నేర్పించే ఒక ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, సేవకుడు దేవుడు అనగా ప్రభువైన యేసు క్రీస్తుల వారితో ఎలా ఉండాలి అంటే ఏకాండమై ఉండాలి. ఏమై ఉండాలట? ఏకాండమై అంటే ఒక చోట తయారై మరొక చోట ఫిట్ చేసేది కాదు, అందులో నుంచే పుట్టి అందులోనే ఉండేది. హల్లెలూయా. ఓ చెట్టు కాండాన్ని చూస్తే కొమ్మ ఎందులోకి వచ్చింది? అది ఫిట్ చేసిందా? అందులోకి వచ్చిందా? అందులో నుంచే వచ్చింది. దానిలో నుంచి వేరు చేయడానికి కష్టం సానా. ఎందుకంటే అందులో కలిసి ఉంటుంది, అది అందులో ఏకమై ఉంటుంది, అది అందులో కలిసిపోయి ఉంటుంది. అది ఏ విధమైనటువంటి అతుకు కానీ, ఏ విధమైనటువంటి ఫిట్టింగ్ కానీ అంటే ఏది కనబడదు. అంటే దైవ సేవకుడు కూడా దేవునితో అనగా ప్రభువైన యేసు క్రీస్తుతో ఎలా ఉండాలి అంటే ఏకాండమై ఉండాలి. హల్లెలూయా. వేరుగా ఉండకూడదు, వేరై ఉండకూడదు, అతికించినట్లుగానో ఫిట్ చేసినట్లుగానో ఉండకూడదు. ఎందుకంటే ఫిట్ చేసినామనుకోండి తీయడానికి అవకాశం ఉంటుంది, అతికించినామనుకోండి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇలా అయితే తీయడానికి ఏ విధమైన అవకాశము ఉంటుందా? తీయడానికి ఏ విధమైన అవకాశం ఉండదు. కంప్లీట్ ఆ కరుణాపీఠములో ఈ కెరూబులు ఏకాండమై ఉంటున్న కారణాన్ని బట్టి ఏ విధము చేతనైనా వేరు చేయడం కానీ ప్రక్కన పెట్టడం కానీ అసాధ్యమైన పని. ఒక సేవకుడు దేవునితో లేక ప్రభువైన యేసు క్రీస్తుల వారితో ఏకాండమై బ్రతకాలి. ఎలా బ్రతకాలట? వేరే కాదు, ఏకాండమై. ఇంకా వేరే ఏది ఉండదు. ఇక ఈ కెరూబులకి వేరే అవకాశం కానీ ఛాయిస్ కానీ ఏది ఉండదు. ఇక కంప్లీట్ దేంతో ఏకమై ఉన్నాయి? కరుణాపీఠముతో. ఇక ఆధారం అంతా కరుణాపీఠమే, ఆలోచన అంతా కరుణాపీఠమే, అన్ని కరుణాపీఠమే. హల్లెలూయా. ఇక కరుణాపీఠము తప్ప మరొక ఆలోచన లేదు. ఎందుకంటే ఎటు వెళ్ళగలవు? దాని నుంచి విడిపోవడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. తీయడానికి అవకాశం లేదు. ఒకవేళ దాన్ని గనక తీయాల్సి వస్తే మొత్తం ఏమవుతుంది? కరుణాపీఠంతో సహా మొత్తం ఏమవుతుంది? అంతే. తీయడానికి అవకాశము లేనంతగా ఈ కరుణాపీఠముతో ఏకమై ఉన్నాయి కెరూబులు. అంత బలమైన బంధము సేవకుడికి యేసుక్రీస్తుకి కలిగి ఉండాలి. హల్లెలూయా. మామూలు బంధం కాదు, బలమైన బంధం. ఏదో మామూలుది కాదండి, మామూలు సంబంధం కాదండి, మామూలు స్థితి కాదండి. ఒక బలమైన బంధము దేవుని సేవకుడికి దేవుడికి కలిగి ఉండాలి. ఆ బంధం కనుక అలా ఉందనుకోండి, దాన్ని వేరు చేయడం ఎవడి వల్ల? దేని వల్ల? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఏది? కరువా, ఖడ్గమా, వస్త్రహీనత, దేవదూతల, అధికారుల, ఉన్నవా, రాబోయా, శ్రమయా, కరువా, ఖడ్గమా, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి
నుండి మమ్మును ఎడబాపనేరదు. హల్లెలూయా. ఒక సేవకుణ్ణి క్రీస్తుకు ఈ లోకములో ఉన్న ఏది వేరు చేయలేనంతగా ఒక ఆత్మ సంబంధమైన బంధం దేవుడితో ముడిపడి ఉండాలి. చాలా మంది సేవకుల జీవితాన్ని గమనిస్తే అంతగా ముడిపడి ఉన్నారా? హల్లెలూయా. అంతగా కరుణాపీఠముతో ఏకాండముగా చాలా మంది సేవకుల జీవితాలు లేవండి. ఆ మధ్యకాలంలో ఒక అబ్బాయి కాకినాడకి వెళ్ళాను. కాకినాడ ఒక హోటల్ వాళ్ళు ఇస్తే హోటల్లో ఉన్నాను. నేను హోటల్ నుండి బయటకు వస్తా ఉంటే ఒక అబ్బాయి నాకు ఎదురుపడే ప్రైజ్ లాడ్ అన్నాడు. నాకు ఆ అబ్బాయిని ఎప్పుడు చూడలే, ఏం చూడలే. ఆయన అప్పుడే పరిచయం. నేను ప్రైజ్ లాడ్ అన్నాను, ఆయన ప్రైజ్ లాడ్. ఆయన మిమ్మల్ని పలాని చోట మీరు వాక్యం చెబుతుంటే చూశాను నేను మిమ్మల్ని, మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని అంటే, లేదు నాన్న ఇక్కడ చాలా మీటింగ్ ఉండగా వచ్చాను. ఏంటి ఎక్కడ అంటే, ఇక్కడే ఉంటాను, ఇక్కడే సేవ చేస్తాను, ఈ పక్కనే మాది ఒక 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది అని అన్నాడు. సరే మరి ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే, ఏం లేదండి పార్ట్ టైం జాబ్ కొరకు వచ్చాను ఇక్కడికి అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? పార్ట్ టైం జాబ్ కొరకు వచ్చానండి, చిన్న జాబ్ చేసుకుంటున్నాను. మరి సేవ ఎప్పుడు చేస్తున్నావు? ఆదివారం సెలవు ఉంటుందని మాకు ఇక్కడ ఆఫీస్లో ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి నేను ఆదివారం రోజు సంఘాన్ని నడిపిస్తాను, మిగతా రోజుల్లో ఈవినింగ్ అవర్స్ అలా కలిసి వస్తూ ఉంటాను, మిగతా టైం జాబ్ చేసుకుంటాను అన్నాడు. నేను ఆలోచనలో పడ్డా. నేను ఆయన ఏమన్నా, ఆయన తప్పట్లా, నేను తప్పట్లా, ఆయన ఏమన్నా. సరే అప్పుడే పరిచయం అయ్యింది. సరే నాన్న మంచిది ప్రార్థన చేస్తానులే అని చెప్పాను. సరే ప్రార్థన చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. నాకు మనసులో పడింది ఆలోచన. ఏం ఆలోచన పడింది అంటే, ఒక సేవకుడు ఎందుకొరకు తన ఆలోచనలో మరొక వైపు చూశాడు. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు నేను చెబుతాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవాల్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నా సేవా జీవితంలో నన్ను నడిపించినటువంటి విధానం, హల్లెలూయా. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపుగా సేవకు వచ్చి 20 సంవత్సరాలు. 1999లో యవనస్తుడిగా ఉన్నప్పుడు, అనగా నాకు వివాహం కాక ముందుకు నేను సేవకు వచ్చాను. హల్లెలూయా. ఇంచుమించు 20 సంవత్సరాలకు పైబడి ఒక 5-6 సంవత్సరాలు ఒక సేవకుడి దగ్గర నేను సేవ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఒక మినిస్ట్రీలో 4 సంవత్సరాలు సేవ చేశాను. ఆ తర్వాత ప్రభు మాట్లాడితే నేనేం చేశాను, పరిచర్యను ప్రారంభించి పరిచర్య చేస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, సేవా జీవితంలో మనము దేవుడితో, అనగా ప్రభువైన యేసు క్రీస్తుల వారితో ఏకాండమై బ్రతికితే మన ప్రతి పరిస్థితిలో ప్రభువుతోనే బ్రతుకుతాము. హల్లెలూయా. లేదంటే ప్రభువుకు వేరే అవకాశాలు, ఆలోచనలు, ప్రభువుకు దూరమయ్యే అవకాశాలు, ఆలోచనలు ఉంటాయి. నేను సేవకు వచ్చిన తొలినాళ్ళలో నన్ను ఫస్ట్ మా పాస్టర్ గారు తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఆదివారపు ఆరాధనకు వచ్చి ఆరాధన నడిపించి అప్పగించాడు. ఆరాధన అయిపోయిన మొదటి ఆదివారపు ఆరాధనలో దాదాపుగా 70 రూపాయలు వచ్చాయి కానుక. ఎంత? ఇప్పుడు మీకు 70 అంటే సింపుల్ ఏముంది, పెద్ద కాఫీ టీ తాగిన కూడా కాదు, లెక్క టిఫిన్ కూడా రాదు కనీసం హోటల్కి వెళ్తే. 70 రూపాయలు అన్నప్పుడు చాలా ఎక్కువ నాకు. బట్ 70 రూపాయలు కానుకొచ్చాయంటే హాయిగా బ్రతుకొచ్చు, సేవలో ఏ బాధ లేదు అని మనసులో అనుకున్నా నేను. అయిపోయింది. నెక్స్ట్ ఆదివారం వచ్చేసింది. 70 రూపాయలతో హాయిగా గడిచిపోయింది వారం. నెక్స్ట్ ఆదివారం ఆరాధన వచ్చింది. ఆరాధన జరుగుతున్న క్రమంలో అయ్యగారు వచ్చారు కాబట్టి ఆ వారం చాలా మంది వచ్చారు. కానీ ఇప్పుడు అయ్యగారు లేడు కదా, ఎవరు రాలేదు. ఒక ఇద్దరే విశ్వాసం కూర్చున్నారు. ఇద్దరే కూర్చున్నారు. ఇదేంటి ఇద్దరే ఉన్నారు? సర్లే ఇద్దరున్నా ముగ్గురున్న ఆరాధన చేయాలి కదా కాబట్టి పాటలు పాడాను, డ్రమ్ కొట్టాను, వాక్యం చెప్పాను, అంతా అయిపోయింది. కానుకలు వేసి వెళ్ళాను. కానుక డబ్బు తెచ్చి 2 రూపాయలు. మరి అంతే కదా, సేవకుడు ఆరాధన అయిపోయినాక చూసేది సేవకులమే కదా. మనకు మనం మాట్లాడి సిగ్గుపడదే ఉంది. ఏమంటారు? నిజమే కదా. నేనైతేంది, మీరైతేంది కదా. ఆరాధన అయిపోనేమో చూపెట్టేది. ఏమొచ్చిందో, ఎంత వచ్చిందో, ఏం పరిస్థితులు, వారం ఏంటి, ఎక్కడ పరిస్థితికి వెళ్ళాలి, ఏం సరిపోతాయి, ఎటైతే ఎంత ఉంటాయి, ఎంత మిగులుతాయి, ఏమవుతుంది, ఇదే కదా మన లెక్కలన్నీ కూడా. నేను కూడా చూశాను. కానుక డబ్బా తీసుకొస్తే 2 రూపాయలు అందులో. నాకు ఉండే వేరు అన్నది 2 రూపాయలతో ఎలా సేవ చేసేది వారం అంతా. హల్లెలూయా. 2 రూపాయలతో ఈ వారం అంతా ఎలా సేవ చేసి మళ్ళీ ఆదివారం వరకు నేను ఈ 2 రూపాయలతో బ్రతకాలి. ఎలా బ్రతికేది, ఏ విధంగా బ్రతికేది, ఎట్లా, ఏం చేయాలా?
ప్రియమైన దైవ జనాంగమా, నిజం చెప్తున్నాను, నేను చేసిన ఆ ప్రాంతంలో సేవ కఠినమైన ప్రాంతం. అది కఠినమైన ప్రాంతం. ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఉన్నాను కానీ ప్రారంభంలో స్టేషన్ గన్పూర్లో లేను. లోపలికి 10-15 కిలోమీటర్ల లోపల పలుగుట అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఉన్నా. ఆ విలేజ్లో పరిస్థితి ఏంటంటే ఆ ఆరోగ్యం కలిగిన వారు, బలం కలిగిన వారు ఎవరు ఊళ్ళో ఉండరు. వాళ్ళంతా పనులకు బయటికి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళంతా చిన్నపిల్లలు లేదా ముసలోళ్ళు. అయితేనేమో చిన్నపిల్లలు 10-12 సంవత్సరాల వయసు పిల్లలు ఉంటారు, లేదంటేనేమో 60, 50, 60, 70 సంవత్సరాల ముసలోళ్ళు ఉంటారు. ఈ ముసలోళ్ళకి ఏమో చెవులున్న పడి ఏం చెప్పినా పెద్దగా అర్థం కాదు. ఇక చిన్నపిల్లల సంగతి మీకు తెలుసు. అది మనం ఏం చెప్తే ఏం అర్థం చేసుకుంటాడు. అది నా పరిస్థితి. 2 రూపాయలు కానుకొచ్చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం అవుతలేదు. నేను చాలా ఆలోచనలో పడ్డా. మా పాస్టమ్మ గారు చిన్న పాప, మా పాపకి సేవకు వచ్చిన తర్వాత, వివాహం అయినాక సేవలు పెట్టిన తర్వాత మా పాపకి ఏంటంటే సంవత్సరంన్నర, అంటే సంవత్సరం మీద 6 నెలలు, 1.5 year అమ్మాయి. ఆ పాపం తీసుకొని వెళ్ళాను నేను అక్కడికి. ఇప్పుడు నాకు పాపం చూస్తున్నా, పాస్టమ్మ గారిని చూస్తున్నా, నన్ను నేను చూసుకుంటున్నా, నాకు భయం అవుతుంది. ఏంటి నా జీవితం? హల్లెలూయా. సేవలు వచ్చేసాను. మీరు నమ్మండి బిడ్డలారా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేవాడినో. హల్లెలూయా. ఎంత లగ్జరీగా ఉండేదో పరిస్థితి, ఎంత హాయిగా గడిచేదో పరిస్థితి. కానీ ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత నేను ఆ పరిస్థితిని చూసుకునేసరికి నాకు చాలా బాధేసింది. ఏంటి ప్రభా, నేను ఈ 2 రూపాయలతో ఎలా సేవ చేసేది, ఎలా ముందుకెళ్ళేది, ఏ విధంగా చేసేది అని చెప్పి ఆ రోజు సాయంకాలం మోకాళ్ళ మీద నువ్వు చేతులెత్తి బాగా ప్రార్థన చేస్తున్నా. ఎంత ప్రార్థన చేసినా ఏ జవాబు రావట్లా. నేనేమనుకుంటున్నా, కాకులకు ఏలియా ద్వారా ఆహారం పంపిన దేవుడు నాకు మాత్రం పంపకపోతాడా, ఏదో కాకి కరువైపోద్దా, రాకపోద్దా, ఉండకపోద్దా అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నా నేను. హల్లెలూయా. ఏ కాకి రాలేదు, ఏ గబ్బిలం రాలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది రాలేదు, ఏ కాకి రాలేదు, ఏది రాలేదు. ఓ రాత్రి బాగా ప్రార్థన చేసిన, ఉదయకాలం చూస్తే మళ్ళీ 2 రూపాయలు ఉన్నాయా. మెరాకిల్స్ ఆశిస్తాం మనం చాలా. సేవా జీవితం అంటే మెరాకిల్స్ అనుకుంటాం మనం. అంతే ఇట్లా పోగానే అలా మెరాకిల్ జరగాలి. ఇప్పుడు జరిగేదంతా అదే ట్రెండ్ కదా. ఇప్పుడు ట్రెండ్ అంత ఏంది, అదే ఇప్పుడు అంతా. అదే రాత్రే గొప్ప సేవకులం అయిపోవాలా, సెలబ్రిటీ అయిపోవాలా, యూట్యూబ్ స్టార్ట్ చేయాలా, వ్యూవర్స్ అంటారు, ఇదంటారు, అదంటారు, ఎన్నో కథలు కారకాలు, ఇవన్నీ ఎంత తలకాయ. ఆ రోజు ఇవన్నీ లేవు. హల్లెలూయా. నా యూట్యూబ్ లేదు, అసలు ఫోనే లేదు. ఎక్కడో ఒక చోట ఉండేది ల్యాండ్ హోమ్, అదంతే. ఎవరో వాళ్ళు వాడేవాళ్ళు. అది ఎక్కడ ఫోన్స్ ఉండేది, ఫోన్లు ఏంటి వాళ్ళు. భయంకరమైన పరిస్థితులు. 2 రూపాయలు. నేను అన్న మా పాస్టమ్మ గారితో, ఈ 2 రూపాయలతో ఏమవుతాయి చెప్పు అని అన్నా. 2 రూపాయలతో ఏమవుతుంది? ఈ లోపు ఈ 2 రూపాయలు పట్టుకొని ఇలా బయటకు వస్తే ఒక ఆమె గంపలో కూరగాయలు అమ్ముకుంటూ పోతా ఉంది. ఆమెను చూసి డ్రామా అని పిలిచాను. ఈ 2 రూపాయలకి ఏమవుతాయంటే, ఏమన్నది ఆమె, ఒక 1/2 కేజీ 1/4 కేజీ టమాటా వస్తుంది, 1/2 కేజీ టమాటా వస్తుంది అనుకుంటా. అప్పుడు మిరపకాయలు, సరే ఆ మిరపకాయలు టమాటా ఇవ్వాలి. మిరపకాయలు టమాటా ఇస్తే తీసుకొచ్చి నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టి దాన్ని రోట్లో వేసి దంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నమ్ముతారా, నెక్స్ట్ ఆదివారం వరకు అదే తినేవాడిని. ఎవరిదాకా? నెక్స్ట్ ఆదివారం వరకు అది తప్ప మరేది లేదు. ఆదివారం వరకు అదే. సోమవారం నుండి శనివారం సాయంకాలం వరకు అదే. కొంచెం తింటా. నేను తిని తక్కువ, ఎందుకంటే చదువులు ఉన్నది, పాస్టర్ మా వస్తువులు ఉంటే ఎట్లా అని చెప్పి ఆమెకే. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనము కరుణాపీఠముతో ఏకాండమై బ్రతకగలిగిన వారమైతే ఏ పరిస్థితి ఉన్నా యేసయ్య పాదాల చెంత పడి బ్రతుకుతాం. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ పడి? దిక్కులు చూడమండి. నేను వెళ్ళిన తర్వాత ఒక వారం 15 రోజులకు మా అయ్యగారు కబురు పెట్టి, అక్కడ ఉన్నాడు కదా రమ్మని చెప్పి ఆయన అంటే, సరే నేను వెళ్ళి నేను నిలబడ్డాను. చేతులతో నిలబడితే, ఎలా ఉంది సేవ పరిస్థితి అని అంటే, అవి బాగుంది, చాలా బాగుంది. పోషన్ ఎలా గడుస్తుంది? చాలా బాగా గడుస్తుంది. ఎలా ఉన్నాయన్నీ? అవి బాగున్నాయా? బాగున్నాయి. ఇంతే, ఇంకేం మాట లేదు. ఒక్క రోజు కూడా 1 రూపాయి కూడా నాకు రూమ్ రెంట్ అనో లేదా పోషణకనో 1 కేజీ రైస్ ఎన్నడూ అడిగిన రోజు నా జీవితంలో లేదు. నేను యథార్థంగా పరిశీలించాను.
హల్లెలూయా. నేను యథార్థంగా ప్రభు సన్నిధిని చెబుతున్నాను, ఎన్నడూ అంతెందుకండి ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో ఏ రోజు ఎవరి వైపు చేయి చాపకుండా నా ప్రభు నన్ను నడిపిస్తూ వస్తున్నాను. చాలా మంది గొప్ప గొప్ప దైవజనులతో చక్కటి అనుబంధం ఉంది. హల్లెలూయా. చక్కటి కాదు, చిక్కటి అనుబంధం కూడా ఉంది. అంత చనువు కూడా ఉంది. నేను అడగగలిగిన చనువు ఉంది, తీసుకోగలిగిన చనువు ఉంది నాకు. అయినప్పటికీ కూడా ఏ ఒక్క వ్యక్తి దగ్గర నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ప్రభు సన్నిధిలో ఒకసారి ప్రార్థన చేస్తున్నా. ప్రభు నాతో మాట్లాడాడు. నేను అబ్రహామును ధనవంతుని చేశానని ఎవడు చెప్పకుండా నిమిత్తము ఎవరి దగ్గర నూలు పోగులు కానీ చెప్పుల వారు కానీ ముట్టకూడదు అన్నాడు దేవుడు నాతో. వాస్తవం. ప్రభునాతో మాట్లాడాడు. నేనే ధనవంతుని చేశాను అబ్రహామును అని ఎవడు చెప్పవద్దు. మా మందిరానికి వచ్చి ఏ వ్యక్తి కూడా ఈ డోర్ని మేమే ఇచ్చామండి, లేకపోతే ఈ స్లాబ్ ఐరన్ మేమే ఇచ్చామండి, సిమెంట్ మేమే ఇచ్చామండి, లేకపోతే ఈ స్థలానికి డబ్బులు మేమే ఇచ్చాం, ఏ సేవకు ఏ వ్యక్తి చెప్పలేడండి. నేను ఈ మాట ధైర్యంగా చెబుతున్నాను. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ఈ మధ్యకాలంలో జస్ట్ 1 year బ్యాక్ ఒక స్థలాన్ని కొని మందిరాన్ని కట్టే. దాదాపు 40 లక్షలు, 70 ఫీట్ల పొడవు ఉంటుంది, 40 ఫీట్ల వెడల్పు ఉంటుంది మందిరం. దాదాపు 40 లక్షల పైన ఖర్చు పెట్టాను దానికి. స్థలానికి దానికి 50 లక్షల దాకా అవుతాయి. నేను ఎవరి దగ్గర 1 NP తీసుకోలా, ఎక్కడ చేయి చాపలా, ఎక్కడ అడగలా. ఎందుకు? మనము కరుణాపీఠముతో ఏకాండమై ఉంటే ఈ కరుణాపీఠము సకల ఐశ్వర్యములు కలిగినది. ఆమేన్. హల్లెలూయా. సకల ఐశ్వర్యములు కలిగినది కరుణాపీఠము. ఈ కరుణాపీఠము యొద్ద లేనిదంటూ ఏమీ లేదు. అది మేలిమి బంగారముతో చేయబడినది. సకల ఐశ్వర్యములు తనలో ఉన్నాయి. ఒక మాట చెప్తాను, చెప్పడం గొప్ప విషయం అని కాదు, కానీ కాస్త నా ప్రభు చేసిన కార్యాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ మందిరం అయిపోయింది, ప్రతిష్ట చేస్తున్నాము, ప్రతిష్ట ఆరాధన. ఆ దినము రాత్రి మందిరం దగ్గరనే, మందిరంలో పడుకున్నాను నేను. మందిరంలో పడుకోలే ప్రతిష్ట కదా, ఈ రాత్రి ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం మందిరంలో అని. మందిరంలో చిన్న గది ఉంది, గదిలో ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా మనసులో ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఇంకా చాలు, చాలా కష్టపడ్డాను, ఈ స్థలం కొన్నాను, మందిరం కట్టాను, ప్రభా ఇంత కృపనిచ్చావు, నీకు స్తోత్రాలు అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని మెల్లనైన స్వరం నాకు వినబడుతూ ఉంది. ఏమనంటే, ఇంకా అయిపోలేదు అన్నాడు దేవుడు. ఏమన్నా నాతో? ఇంకా అయిపోలేదు, శక్తికి మించిన ప్రయాణము నీ ముందుంది, నువ్వు ఇంకా ప్రయాణం చేయాలి అన్నాడు దేవుడు. ఇదేంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు? మందిరం పూర్తయింది కదా, ఇదంతా పూర్తయింది కదా, ఇంకేం చేయాలా? అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. మరొక చోట మాకు సంఘం ఉంది హన్మకొండలో, అక్కడ మందిరానికి స్థలాన్ని కొనమని దేవుడు చెప్పాడు. దాదాపుగా స్థలానికి ఒక గజమునకు 27,000 పడింది. అంటే 500 గజాల స్థలం కొంటే 1,35,00,000 రూపాయలు స్థలానికి అయింది. రిజిస్ట్రేషన్ మిగతా అన్ని లెక్కేస్తే నిన్న 1,59,00,000 అయిందండి. హల్లెలూయా. 2 రూపాయలతో ప్రారంభించబడ్డ సేవ. ఆదివారపు ఆరాధనకు 2 రూపాయలే వచ్చేది నాకు. నేను యథార్థంగా చెబుతున్నా, చెప్పడానికి ఏదో అతిశయమను, లేకపోతే మీ మధ్యలో చెప్తే నాకు ఏదో కిరీటం అవుతుందని కాదు, కానీ నా దేవుడు నాయకులు చేసిన కార్యాలు మా ఇంట్లో నాకు ముందు కానీ నా తర్వాత కానీ అసలు సేవకులు అనేవాళ్ళే లేరు. ఒక మాట చెప్పాలంటే మా ఇంట్లో రక్షించబడ్డది ఫస్ట్ నేనే. నేను మా అమ్మకు బాప్తిసం ఇచ్చాను, నేను మా నాన్నకు బాప్తిసం ఇచ్చాను, మా తమ్ముడికి బాప్తిసం ఇచ్చాను, మా తమ్ముడి భార్యలకు బాప్తిసం ఇచ్చాను. హల్లెలూయా. నేనే రక్షించబడ్డ మా ఇంట్లో మొట్టమొదట. నాకు ముందు లేరు రక్షించబడ్డ వాళ్ళు, దేవుని ఎరిగిన వారు లేరు. మా వదిన గారు నేనే ప్రభులోకి నడిపించా. బాప్సని నీలే కానీ నేనే ప్రభులోకి నడిపించా. మా అన్నయ్యని నడిపించా, అందరినీ ప్రభులోకి నడిపించా. నేను బాప్సాలు ఇచ్చాను వాళ్ళకి, కానీ నాకు సపోర్ట్ అంటూ సేవలో ఎవరు లేరండి. నేను ప్రభులోకి వచ్చిన తర్వాత మా పాస్టమ్మ గారి వాళ్ళ అన్నలకు బాప్సం ఇచ్చాను. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, నేను సేవలోకి వచ్చినప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరి సపోర్టు లేదు, ఎవరు పెద్దగా సపోర్ట్ చేసి సేవ అంటే, సేవకుడి స్థితి అంటే తెలిసిన వాళ్ళు కాదు.
ఏదో సేవ చేసుకుంటున్నాడు, సేవని పోయిండు, అది ఏందో ఏమో తెలియదు మాకు. మా ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉన్నదంటే ఏదో సేవ అన్నాడు, సేవని వెళ్ళిండు, ఏందో ఏమో తెలియదు మాకు, అది అంతా ఏంటో అంతే. వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి. ప్రియ దేవుని సేవకులారా, నేను చెప్పే మాట ఏంటిదంటే మన ప్రభువుతో మనం ఏకాండమై బ్రతకగలిగిన మనస్సుకుంటే, హల్లెలూయా, మన దేవుడు మన అవసరాలకు మించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, మన అవసరాలకి మించిన వాడిగా. మన అవసరాలు ఎంత, మన పరిస్థితులు ఎంత చెప్పండి. మన అవసరాలు ఎంత, మన పరిస్థితులు ఎంత, మన జీవితం ఎంత, మనల్ని, మన పిల్లల్ని, మన సేవని, మన కుటుంబాన్ని పోషించలేడా? మన సంఘానికి కాస్త స్థలం ఇవ్వలేడా? సంఘానికి కాస్త మందిరం ఇవ్వలేడా? దేవుడికి ఇది చేయటం పెద్ద కష్టమా? హల్లెలూయా. నా ప్రభు మహాకృపను బట్టి ఇప్పటికి 4-5 మందిరాలు కట్టాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా ఏ పరిస్థితిలో కూడా నేను వెనకడుగు వేసిన సందర్భాన్ని దేవుడు నాకు ఇవ్వాలా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీవు ప్రభువుతో ఏకాండమై ఉంటే నీ అవసరానికి నీకు ఏమి కావాలో నా దేవుడు నీకు సమకూర్చగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. అటు ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తే ఏమొస్తుందండి? ఏమొస్తుందండి? ఒక ఆయన, ఒక ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. ఈయన ఏం చేశాడు, ఒకరోజు నా దగ్గరికి చిన్న మీటింగ్ ఉంటే మా పాస్టర్ గారితో కలిసి వచ్చాడు. ఆయన మా ఆత్మీయ తండ్రితో కలిసి వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను చూశాడు, వాళ్ళ పరిస్థితి అన్ని చూశాడు, నాతో మాట్లాడి వచ్చేసి, బ్రదర్ మీరేం బాధపడకండి, నేను మీకు సొంతంగా స్థలం ఇప్పిస్తాను అన్నాడు. ఆయన సివిల్ ఇంజనీర్ కదా, మంచి ఎంప్లాయీ కాబట్టిగా సరే మాట ఎన్ని తప్పుతాడా అని, సరే తీయండి సార్ మంచిది అని అన్నాను. రేపే రాను ఇంటికి అన్నాడు. రమ్మండి, ఏ టైం రావాలి సార్ అంటే, పొద్దున్నే వచ్చేసే అన్నాడు. నేను 7 గంటలకి పోవాలి. 8 గంటలకి సైకిల్ మీద కదా పోయేది మనము. ఎప్పుడో 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని తన రెడీ అయిపోయి 7 గంటలకు ఆయన ఇంకా 11 గంటలకు పోయేసరికి అది ముందున్నాడు. అమ్మా పలగొట్టు నుంచి పలానా పాస్టర్ గారు వచ్చారని చెప్పండి అమ్మా సార్కి అని అంటే, ఆ కూర్చొని వస్తాడు కానీ అన్నాడు. ఆయన 8:30 బయటకు వచ్చాడు. బయటికి వచ్చి నాతో పొడిగా, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ వచ్చారా, మీరు మీ కొరకే చూస్తున్నా, కొంచెం నాకు అర్జెంట్ పని ఉంది ఇవాళ, మీరు కాస్త ఏమనుకోకుండా రేపు కాకుండా మరుసటి రోజు రండి అన్నాడు. సరే ఏదో పనులు అర్జెంట్ వెళ్ళిపోతున్నాడు. మరుసటి రోజు మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ అదే మాట చెప్పిండు. మరుసటి రోజు మళ్ళీ వచ్చిన, మళ్ళీ అదే మాట చెప్పిండు. 4వసారి నాకు బాధ వేసి ఇంటికి పోతా, సైకిల్ దొక్కుతా, ఇది ప్రభా ఇది కళ్ళాగిపోతున్నాయి, నేను ఏం చేయాలా? ఈయన స్థలం ఇప్పిస్తానని చెప్పిన ఇలా తిప్పుతున్నాడు ఏంటి అని అడిగితే, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు సైకిల్ మీద పోతా ఉంటే, నేను నిన్ను అక్కడికి పోమన్నానా? ఏమన్నాడు దేవుడు? నేను నిన్ను అక్కడికి వెళ్ళమన్నానా? నువ్వు ఎందుకు వెళ్ళావు? నేను ఎవరు వెళ్ళమన్నా? ఆయన రమ్మన్నాడు కదా. రమ్మన్న ప్రతి చోటుకి వెళ్తావా? అడగవా నన్ను? రమ్మన్న ప్రతి చోటుకి వెళ్తావా? నేను వెంటనే అక్కడే మారు మనసు పొందాను. స్తోత్రం, హల్లెలూయా. మరి నమ్మండి, ఆ సైకిల్ మీద పోతే అక్కడే మారు మనసు పొందా. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మోకాళ్ళ మీద నీ చేతులు ఎత్తి, అయ్యా నువ్వు వెళ్ళమనని చోటికి నేను వెళ్ళనికా. హల్లెలూయా. నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతా, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, నువ్వు ఏది చేయమంటే అది చేస్తా, నువ్వు ఎలా బ్రతకమని చెప్తే అలా బ్రతుకుతా. మందిరం లేకపోయినా పర్వాలా, స్థలం లేకపోయినా పర్వాలా, జస్ట్ నీ సేవలో నేనుంటే చాలయ్యా. జీవిత కాలమెల్లా, బ్రతుకు కాలమెల్లా, ఇదిగో నన్ను నువ్వు పిలిచావు కాబట్టి ఈ సేవ చేస్తూ బ్రతికితే ఇంతే నాకు చాలు అని తీర్మానం చేస్తా. హల్లెలూయా. అది మొదలుకొని ఇప్పటికి ఇంచుమించు 15 సంవత్సరాలకు పైబడిన కాలం ఇది. ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేదండి. మనం యేసయ్యతో ఎలా ఉండాలి? కరుణాపీఠం, ఏకాంతమై బ్రతకాలి. పేతురు మిగతా వాళ్ళందరూ, యేసు ప్రభు 72 మంది శిష్యులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు. ఈ 12 మందిని చూసి వారందరూ వెళ్ళిపోయారు కదా, మరి మీ సంగతి ఏంటి అని అంటే వాళ్ళు ఏమన్నారండి? అయ్యా ఎక్కడికి వెళ్ళగలము? ఏంటంట? చెప్పండి. ఎక్కడికి? ఒక సేవకుడికి ఆప్షన్ ఉండకూడదు. ఏముండకూడదు?
ఏంటిది? ఇప్పుడు ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, కాకపోతే నేను నిజం చెప్తున్నాను, ఇది కాకపోతే చాలా మందికి టాలెంట్స్ ఉంటాయి. సేవకులు టాలెంట్ మంచి వాళ్ళు ఏమన్నా పనికి మళ్ళీ సేవకొస్తారు. ఎవరన్నా తిరుగుబోతాడు అయితే సేవకొస్తారు. తిరిగేటోడు వాడు సేవ పనికిరాడు. దేవుడు అలాంటిది పిలువడు సేవకి. నువ్వు సేవకు వచ్చావు అంటే దేవుడు నీలో ఏదో ఒక గొప్ప ప్రత్యేకతను చూసి పిలిచాడు సేవకి. నువ్వు అనుకోవచ్చు, నేను జఫన్యా గారిలాగా వాక్యం చెప్పలేను, లేదా ఇంకోలాగా వాక్యం చెప్పలేను, అంత టాలెంట్ లేదు, అంత వాక్చాతుర్యం లేదు, అంతటి లేదు. ఏదో ఒకటి ఉంది నీకు, అది లేకపోవచ్చు. అదే కావాలని ఏమున్నది? అది లేకపోవచ్చు, కానీ ఏదో ఒకటైతే ఉన్నది. అది నీకు అర్థం కాలే కావచ్చు, నిన్ను చూసే వాళ్ళకి అర్థం కాలేదు కావచ్చు, కానీ నిన్ను పిలిచిన దేవుడికి మాత్రం క్లారిటీ నీ మీదే ఉంది. మంచి క్లారిటీతో పిలిచాడు ఆయన. ఏదో ఊరికనే పిలవలా, ఏదో దారింటి వెళ్తున్నా పిలవలా, ఒక క్లారిటీతో పిలిచాడు నేను దేవుడు. నీకు అర్థం కాకపోవచ్చు, నిన్ను చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడికి మాత్రం నిన్ను గుర్చిన ప్రత్యక్షత కంప్లీట్ గా ఉంది. అలాగూ సిద్ధపరచడానికి దేవుడు చూస్తా ఉన్నాడు. ఆ సమయంలో నీ మనస్సు, నీ ఆలోచన, నీ దృష్టి, దృక్పథం కంప్లీట్ గా ప్రభువుతో ఏకమై ఉండాలి. ఆప్షన్ ఉండొద్దు. ఏముండొద్దు? ఇది కాకపోతే ట్రై చేస్తున్నారు కొంతమంది. క్లిక్ అవుతామా? ఇక్కడ సంఘం పెట్టి క్లిక్ అవుతామా కామా? ఏం క్లిక్ అవుతా? నీకు బొంద క్లిక్ అవుతా. ఏదిదేనా షాపా? ఇదేనా రిలయన్స్ అలాంటి షాప్స్ ఏమనివి చెప్పండి. ఈ క్లిక్ అయితే ఇది, లేకపోతే ఇంకో చోట. ఇక్కడ కాకపోతే ఇంకో చోట. ఇక్కడ క్లిక్ అవుతలేదు. మీరు నమ్మండి, అంటే తప్పుగా నేను ఒక సేవలు కానీ లేకపోతే ఇంకేమైనా వాళ్ళని విమర్శించేంత స్థాయి కానీ స్థానం కానీ అది కాదు. కానీ చెబుతున్నా, నేను ఒక ప్రాంతంలోకి వెళ్ళి సేవ ప్రారంభించాను. ఇది హనుమకొండలో చాలా సేవలు ఉన్నాయి. గొప్ప సేవకులు ఉన్నారు అక్కడ. పెద్ద మందిరాలు ఉన్నాయి అక్కడ. ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక సహోదరి వాళ్ళ బాబుకు 2 కాళ్ళు నడుస్తలేదు. 2 కాళ్ళు పనిచేసి చచ్చిపడిపోయాడు. ఆ అబ్బాయి నా దగ్గర తీసుకొని వచ్చింది ప్రార్థన చేయించడానికి. వాళ్ళ అక్కగారింటికి వచ్చింది. అక్కడ నుంచి ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, మంచిది అయ్యింది అని చెప్తే సరే ప్రార్థన చేయించుకొని పోదామని నా దగ్గర తీసుకొచ్చింది. నేను ఆ బాబుకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు అమ్మాయి ఎత్తుకొనే ఉంది. ఆమె తీసుకుపోయి అలాగే ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర ఆ బాబుని దించింది. ఇలా దించితే నడిచిపోతున్నాడు అబ్బాయి. ఇలా దించగానే నడిచిపోతున్నాడు. ఆశ్చర్యపోయి మా బాబు నడుస్తున్నాడు అని మళ్ళీ ఎత్తుకొని వచ్చింది నా దగ్గరికి. అప్పుడే ఎత్తుకొని వచ్చింది. అయ్యా మీరు ప్రార్థన చేశారు, ఇంత అద్భుతం జరుగుతుందని ఊహించలేదు. మా బాబు నడుస్తున్నాడు, ఇదిగో చూడండి అని నా ముందు దించితే ఈ అబ్బాయి నడిచిపోతున్నాడు. ఎంతకాలం అయిందమ్మా అంటే 7 సంవత్సరాలు అవుతుంది ఈ అబ్బాయి నడవచ్చు. దేవుడిని మహిమపరిచాను, సంతోషించండి అన్న పంపించేశాను. ఆదివారము ఆరాధనలో కనబడదు, లేదు హనుమకొండ. ఆదివారం గన్పూర్ ఆరాధనలో కనబడి నేనమ్మా దేవుడు మేలు చేశాడు, ఓకే మంచిది, మీరు అక్కడ ఏదైనా సంఘం చూసుకొని మంచి సంఘం ఆత్మీయ సంఘం అంటే చూసి వెళ్ళండి అంటే, లేదండి నేను ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఈ మందిరాన్నే చూపిస్తున్నాడు, దేవుడు నాకు మిమ్మల్నే చూపిస్తున్నాడు కనుక నేను వచ్చాను అని నేను అనుకున్నాను. 2-3 వారాలు వచ్చిన తర్వాత ఆమెకి అనిపిస్తుంది, 35 కిలోమీటర్ 40 కిలోమీటర్ల నుంచి రావాలంటే ఎవరికైనా అనిపిస్తుంది. ఒక వారం ఉత్సాహం ఉంటుంది, 2 వారాలు ఉత్సాహం ఉంటుంది, 3 వారాలు ఉత్సాహం ఉంటుంది, తర్వాత ఉత్సాహం అంతా పోయిన తర్వాత ఏముండదు ఇక. కాబట్టి నేనేం చేసిన ఇక వదిలే అమ్మాయి సరే వస్తే అని అనుకున్నా. 1 వారం వచ్చింది, 2 వారాలు వచ్చింది, 3 వారాలు వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, వస్తూనే ఉన్నది. దాదాపు 3-4 నెలల తర్వాత ఆమె నా దగ్గరికి వచ్చి ఉన్నది, అయ్యా ఒక్క మాట చిన్న ప్రార్థన మా ఇంటికి వచ్చి చేసి పోండి అంతే, ప్రార్థన చేసుకోండి అన్నానమ్మ, నేను రాను, ఎక్కడైనా చూసుకొని వెళ్ళండి కానీ లేదు మీరు రండి. సరే ఇన్ని వారాలు బట్టి వస్తుంది కదా అని చెప్పి విజిటింగ్ చేయడానికి పోయినా. మీరు నమ్మండి, నేను విజిటింగ్ చేయడానికి పోయేసరికి ఇవేం చేసింది, మా ఇంటికి పాస్టర్ వస్తాను నన్ను చుట్టున్నారు ఇల్లు చెప్పి ఈ 4 ఇళ్ళు మంచిగా చూస్తాను, నా కొరకు ఎదురు చూస్తాను. నేను తీరాడికి పోయేసరికి 5-6 కూర్చున్నారంట. అందరికి ప్రార్థన చేసి 4 మాటలు చెప్పి నేను తిరిగి వచ్చాను. ఈ నెక్స్ట్ వీక్ ఈ 5-6 కుటుంబాల వాళ్ళు వచ్చింది.
ప్రభా ఏంటి అని అంటే ప్రభు నాతో మాట్లాడాడు, వెళ్ళు అక్కడ నాకు బహుజనం ఉన్నది అని చెప్పాడు. వెళ్ళు అక్కడ నాకు బహుజనం ఉన్నది అని చెప్పాడు. అదే స్థలానికి నాకు ముందుగా ఓసన్న మినిస్ట్రీస్ వాళ్ళు వచ్చి పెట్టారు. వాళ్ళు ఎలా వచ్చారు? మామూలు వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది? మీరు చెప్పండి, ఎలా ఉంటుంది? వాళ్ళు వస్తే ఓసన్న మినిస్ట్రీ వాళ్ళు ప్రోగ్రామ్ పట్టుకొని పోయి మనం తప్పుడు కొట్టుకుని మంచి సంగీతము, మ్యూజిక్, మంచి మంచి సౌండ్ సిస్టము, మంచి టీంతో వచ్చి ప్రతి ఆదివారం ఒక గ్రౌండ్ ఉంటుంది అక్కడ. ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేసేవాళ్ళు. దాదాపుగా చేసి 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 వాళ్ళు ఆగిపోయింది ఇక అలా. నేను మాత్రం ఈ 4 కుటుంబాల కొరకు వారానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన చేసి వస్తాను. నమ్మండి, ఈరోజు ఇంచుమించు 250 మందికి పైన విశ్వాసం. అదే సంఘం కొరకు ఇప్పుడు ఇంచుమించు 1,60,00,000 పెట్టి స్థలం కొన్నాడు. క్లిక్ అవుతావా? ఎట్లా క్లిక్ అవుతావు చెప్పండి? దీనికి ఏమన్నా స్కీమ్లు ఉంటాయా? ఏమైనా స్కీమ్స్ ఉంటాయి కదా, మనం పెడతారు కదా, చాలామంది పెడతారు. స్కీమ్స్ పెడతలేదా? సేవకులు స్కీమ్స్ పెడుతున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఆది అపోస్తులు చేసిన సేవ కాదు. వారు వాక్యమును తప్ప మరి ఏమి ఎరగలేదని సంఘంలో. అంతే. ఈ పిచ్చి పిచ్చి పనులు ఏమి చేయాల. అనిల్ అంబానీ లాగా, వీళ్ళలాగా, వాళ్ళలాగా, ముఖేష్ అంబానీ లాగా పిచ్చి పిచ్చి పనులు ఏం చేయాల. ఈరోజు చాలా మంది చేస్తున్నారు. వారు దేవునితో ఏ కారణమై లేరు. వాళ్ళు ఎవరితో ఏ కారణమైనా, స్కీములతో ఏ కారణమైనా, హల్లెలూయా, స్కీములతో ఏ కారణమైనా, రకరకాల ప్రయోగాలతో ఏ కారణమై ఉన్నారు. వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు సంఘాలలో. దయచేసి ప్రియమైన దైవ జనాంగమా, ప్రభువును బట్టి నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు ప్రభుతో ఏ కాండమై బ్రతుకు. మరొక ఆప్షన్ ఉండదు. సేవా దేవుడు తప్ప. సేవా దేవుడు తప్ప. సేవా దేవుడు తప్ప. అందుకే ఎలీషా ఏం చేశాడు? ఎద్దులని బలి అర్పించాడు. ఆ నాగళ్ళని ఏం చేశాడు? కాల్చి ఆ ఎద్దుల్ని వండాడు. అంటే ఈ ఆప్షన్ లేదుగా, మళ్ళీ వెళ్ళడానికి ఆప్షన్ లేదుగా. సేవకుడికి మరొక ఆప్షన్ లేకపోతే దేవుడే ఆప్షన్ అవుతాడు. ఇక దేవుడు తప్ప మరొక ఆలోచన లేని వానిని నిశ్చయముగా దేవుడు వాడుకొన ప్రారంభిస్తాడు. దేవుడు వాడుకొన ప్రారంభిస్తాడు. అద్భుతాలు ఏంటండి? చచ్చిపోయిన వాళ్ళను కూడా బ్రతికిస్తాడు దేవుడు. నా సేవలో చేశాడా? నా సేవలో దేవుడు చేశాడలా. నా 2 చేతుల్లో తీసుకొని ప్రార్థన చేశాడు. ఒక అబ్బాయి భయంకరమైన పరిస్థితిలో చనిపోయాడని చెప్పి ఎత్తుకొని వచ్చారు నా దగ్గరికి. ఇక స్టోరీ చాలా పెద్దది, వెనకాల స్టోరీ. కానీ ఆ అబ్బాయిని ఎత్తుకొని వచ్చారు. దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అబ్బాయి కంటే? 2.5 years ఉంటాయి. ఆ అబ్బాయిని తీసుకొచ్చి నా ఒళ్ళో పెట్టారు. చనిపోయిందని ఏడుస్తున్నారు వాళ్ళంతా. నేను ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అలాగే అబ్బాయిని ఎత్తుకొని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆమెనని కళ్ళు తెరిచి ఇలా చూస్తూ ఉండగా 5 secondsలోనే ఆ అబ్బాయి అని ఊపిరి తీసుకొని కూర్చున్నాడు. ఊపిరి తీసుకొని కూర్చున్నాడు. మీకు మాట చెప్తా, వాళ్ళ అన్నిలు వాళ్ళు ఎప్పుడు నాకు తెలియదు. అదే ఫస్ట్ టైం వాళ్ళని చూడడం. ఆ రోజే తీసుకొచ్చారు వాళ్ళు. ఈ అబ్బాయి కళ్ళు తెరిస్తే ఎక్కడికి వెళ్ళాలి? పోతే తల్లి దగ్గరికి వెళ్ళాలి, లేదా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తల్లిని తండ్రిని విడిచిపెట్టి వాడు నా ఊళ్ళో కూర్చోవచ్చు. నమ్మండి, తల్లి తండ్రి దగ్గరికి పోలా. వాడు వచ్చి నా ఊళ్ళో కూర్చున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నాకు చెప్తున్నాడు వాడికి ఏం జరిగిందో. వాడికి ఏం జరిగిందో నాకు చెప్తున్నాడు. అలా ఆశ్చర్యం. అమ్మ దగ్గరికి పోవట్లా, నాన్న దగ్గరికి పోవట్లా, నా దగ్గరికి వచ్చి నా ఊళ్ళో కూర్చొని నాకు చెప్తున్నాడు ఏం జరిగిందో. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఎంత అద్భుతమైన వాడు. హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతమైన వాడు. ఆ కుటుంబం ద్వారా చాలా కుటుంబాలు ప్రభువులోకి వచ్చాయి. తర్వాత ఒక మంచి సంఘం కట్టబడదు అక్కడ. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రియమైన దైవ జనాంగమా, మనం ప్రభువుతో ఏ కాండమై బ్రతకాల ఆప్షన్స్ పెట్టుకోవద్దు. ఒకటే ఆప్షన్, ఒక్కటే. మరొక ఆప్షన్ చాయిస్ ఇది అది ఏది ఉండదు.
ఇది కాకపోతే మరొకటి అనే ఆలోచన నీకు లేకపోతే దేవుడికి కూడా మరొక ఆలోచన రాదు, మరొక మనిషి కనబడి. హల్లెలూయా. సేవలో చాలా మంది ఎందుకు దీవించబడుతలేరు, ఎందుకు వారి సేవలు ఘనపరచబడుతలేవు, ఎందుకు సేవలో వృద్ధి చెందడం లేదు, ఎందుకు సేవలో ఒక అద్భుతమైన పరిచర్యను చూడలేకపోతున్నారు అంటే వారి మనస్సు పరిపరి విధాలుగా తిరుగుతుంది. కరుణాపీఠం మీద ఉన్న కెరూబుల ముఖములు ఎటున్నాయట? ఎటు చూస్తున్నాయి? ఎదురెదురుగా ఉన్నాయి కెరూబులు, కానీ రెండింటి ముఖం ఎటున్నది? కరుణాపీఠం వైపు ఉన్నదట. మీరు చదివితే క్లియర్గా రాయబడింది అక్కడ. ఎలా ఉందట? కరుణాపీఠం వైపే, కరుణాపీఠం వైపే ఉంది వాటి ముఖం. అంటే ముఖం ఎటుంది? మన ముఖం ఎటుండాలి? మన కరుణాపీఠం మీద. హల్లెలూయా. ఎక్కడ ఉండాలండి? మన కరుణాపీఠం మీద. కరుణాపీఠం మీద మనస్సు, ఆలోచన, కన్నులు అన్నీ ఉంటే దేవుడు నీకు సమస్తాన్ని చేయగలడు. ఒక దైవజనుడు చెన్నైలో ఉంటారు, మంచి దైవజనుడు. ఆయన ఒక మాట చెప్పాడు ఒకసారి, కాకులు నిజంగా చెప్పు అవి ఏమైనా ఇతరులకు ఇచ్చే మనసు కలిగినవా, తినే మనసు కలిగినవా అని. మీరు ఏ కాకిని చూడండి, భూమి మీద చాలా కాకులు ఉన్నాయి, ఏ కాకినైనా చూడండి, చిన్న ఎంగిలి మెతుకు వాకిట్లో కనబడితే దాన్ని ఎత్తుకుపోతాయి, అంతే దాని గుణం అంతా. అలాంటి కాకుల ద్వారా ఏలియాను దేవుడు ఎలా పోషించగలిగాడు? నేను ఒక మాట చెబుతున్నా, నీవు దేవుని వైపు చూస్తే సంఘంలో పిసినారు వాళ్ళు ఉంటారు కొంతమంది, అస్సలు చేయిస్తారు తెలుసా, అస్సలు చేయిస్తారు. మా దగ్గర ఒక సార్ బెంగళూరు యూనివర్సిటీ, కేయూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యారు, ప్రొఫెసర్ సమ్మయ్య గారండి, ఫార్మసీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ అయ్యారు. వాళ్ళ భార్య డాక్టర్. నేను వాళ్ళ ఇంటికి విజిటింగ్ పోతే ₹1 వెళ్ళాడు. ప్రెసిడెంట్ మాస్టర్ గారు ప్రెసిడెంట్ బాగా పోతాడు అనుకుంటే చిన్న మనిషిని కనీసం గౌరవంగా పలకరించి కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి లేదు. ఏం మనిషిని అనుకునేది, ఏ సర్లే కూర్చునేవాడిని. మీరు నమ్మండి, ₹1 కానుక ఇవ్వడు. ప్రార్థనకు మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చి చేసిపోవాలా, ప్రార్థన చేస్తేనే మాకు ఆశీర్వాదం అంటాడు. హల్లెలూయా. కానీ ₹1 కూడా కానుక ఇవ్వడు. నేను అనుకునేదా, మనం కానుక కొరకు ఎందుకు పోతాం వాళ్ళ ఇంటికి కదా? కానుక కొరకే నిజంగా పోతే అది సేవ కాదు, అతను సేవకుడు కాదు. హల్లెలూయా. వెళ్ళేది ప్రార్థన చేసేది వచ్చేది. మన స్థలం పొందుతా ఉంటే వాళ్ళ సిస్టర్ ఆ డాక్టర్ గారు వచ్చి ఏం చెప్పింది, నేను 3 లక్షలు ఇస్తా స్థలానికి అని చెప్పి చేయెత్తింది. నేను అన్న సార్ని అడిగిన ఏమన్నా తెలుసా, సార్ది సారే, నాది నేనే. సారుకు తెలియకుండా నేను ఇస్తున్నా, సార్ని అడిగేది వాడు బాగా. ఏమన్నా, అయ్యా సార్ను మీరు ఏమైనా అడగాలి అనుకుంటే చెప్పండి, సార్ దగ్గర ఈ సంగతి, ఇది సపరేట్, ఇది నా కోట, నాకంటే నిజం. ఆయన తెలియకుండా తీసుకొచ్చి ఇచ్చింది. ఎంత పిసినారోడు కానీ దేవుడు వీపిస్తాడు కన్నా, వాడు ఎంత పిసినారోడు కానీ నువ్వు అడు చూడకుండా దేవుడు చూడాలి, నువ్వు అడు చూడకుండా ఎటు చూడాలి. నీ మనసంతా కరుణాపీఠాన్ని వదిలిపెట్టి ధనవంతులైన వాళ్ళ వైపు చూస్తే ఏముంటది? హల్లెలూయా. ఏ ధనవంతుడు ఇచ్చినా కొంచెమే కానీ నా దేవుడు ఇస్తే మాత్రం లక్షలు కోట్లండి. హల్లెలూయా. ఏ ధనవంతుడు ఇచ్చినా కొంచెమే ఇచ్చినా వాడు ఏం చెప్తాడు? ఏదో ఒకటి చెప్తాడు. ఏదో ఒకటి ఇచ్చినా మన మీద అధికారం చేస్తాడు, ఏదో చేస్తాడు, పరిశాన్ చేస్తాడు, మారినమంటాడు, ఇది నమంటాడు, అది నమంటాడు. ఆ పరక్ష దేవుని మహాకృపను బట్టి ఒక మంచి మాట చెప్తున్నానండి. మా సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ ఒక్క వ్యక్తి కూడా నన్ను ఇలా చెయ్యమని సలహా ఇవ్వరు, ఇలా చేస్తేనే బాగుంటుందని నా మీద అధికారం చేయరు. అంతే, ఏది ఇష్టమో చేస్తాడు, చేసింది మాత్రం మంచిది చేస్తాడు. అంతే, ఆ నమ్మకం దేవుని కొరకే చేస్తాడు. ఆ నమ్మకం ఒకటి అంతే. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దైవజనులు ఏమవ్వాలి? దేవునితో ఏకాంతముగా. ఇంకొక మాట చెప్తాను అయ్యా, ఉంది కొంచెం సమయం.
వినండి. ఇంకొక మాట అక్కడ ఏమని రాయబడిందంటే చదవండి మాట మరొకసారి. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. 18వ వాక్యం చదవండి. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలు నకీషి పనిగా చేయవలెను. ఏ పనిగా చేయాలట? నకీషి పని అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? కంసాలి పని. నకీషి పని అనుకున్నప్పుడు మరి మీరు దాన్ని కంసాలి పని. ఇప్పుడు అక్కడక్కడ మీరు ఈ షీల్డ్ వర్క్ ఉంటుంది తెలుసా? ఇది మనం ఇప్పుడు దాన్ని ఏమంటారండి? కాదు షీల్డ్ వర్క్ అంటారు దాన్ని ఏమంటారంటే ఇది వరంగల్ కాకతీయ తోరణాలు, అంశాలు అలాంటివి చెక్కుతారు. ఇది బ్రాస్ మీద చెక్కుతారు తెలుసా? అది ఎలా చెక్కుతారంటే మీకు చెప్తాను. ఈ ఒకటి కలాశం అంటారు. కలాశాలు మన ధ్వజస్తంభాల దగ్గర కింద పెడతారు చుట్టూ. అలాంటి ఇలా చేస్తారంటే లోపలంతా గుల్లగా ఉంటుంది. గుల్లగా అంటే లోపల ఏమి ఉండదు. పైకి మాత్రం ఇలా చెక్కుతారు. మనం పైకి చూస్తున్నాం అంత కనబడుతుంది, కానీ లోపల ఏముండదు, గుల్లగా ఉంటుంది. ఈ కెరూబులను కూడా దేవుడు ఎలా చేయమన్నాడు అంటే నకీషి పనిగా, అంటే లోపల ఏమీ లేకుండా ఆ కెరూబులు ఎలా ఉండాలట? గుల్లగా ఉండాలి. లోపలేమి చెప్పండి, లోపలేమి అసలు లోపల ఏమీ లేకుండా అవి పైకి గుల్లగా చేయబడినవిగా ఉండాలి. అంటే పైకి రేకు మాదిరిగా ఉంటాయి, కానీ లోపల మాత్రం ఏది ఉండదు, ఖాళీ. ఒక చిన్న మాట చెబుతున్నాను ఇక్కడ మీకు. సేవకుడు దేవుని వాక్యాన్ని బోధించువాడు కనుక తన లోపల ఏది ఉంచుకోవాలి. తన లోపల ఏది, దాన్నే అంతరంగములో సత్యము అంటారు. ఏంటట? అంతరంగములో సత్యం. లోపలేది ఉండొద్దు. చాలా వరకు కొంతమంది మన ఐఎఫ్జేలో ఉన్నంత ఐక్యత అని ఎక్కడ చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కొన్ని చోట్ల ఐఎఫ్జేకి ఇలాగే దైవజనులు వాక్యం చెప్పమని పిలిచిన చోటుకి వెళ్తే నాకంటే సీనియర్ దైవజనులు కూడా నాకు వాక్యం ఇచ్చి వాళ్ళు ప్రశాంతంగా కూర్చునేవారు. నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలాగే గౌరవిస్తారు. అలాంటి గౌరవాన్ని, అలాంటి ఐక్యతను, అలాంటి ప్రేమని దేవుడు ఈ ఐఎఫ్జేలో ఉంచాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అనేక వేల మందికి ఐఎఫ్జే ఒక మాదిరి. ఎందుకంటే ఒక డినామినేషన్ ఉండదు. చెప్పండి, ఒక డినామినేషన్ చెందిన వారు కాదు, ఒక్క ప్రాంతం చెందిన వారు కాదు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. కానీ ఐఎఫ్జే అనే దీని కిందికి వచ్చేసి ఐక్యముగా ప్రభు రాజ్యము కొరకు పోరాడుతున్న దైవజనులందరూ కూడా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి సేవకుడట తనలో ఏది కూడా ఏమన్నది కలిగి ఉండొద్దు. దేశం కానీ, అసూయ కానీ, కోపం కానీ, ఇంకేది. చాలాసార్లు సంఘములో కొన్ని సందర్భాల్లో మన మాట వినని పరిస్థితులు వస్తాయి. అప్పుడు కోపం ఉంటుంది లోపల. ఈ కోపము చేత వాక్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకు అనుగుణమైన వాక్యాలు తీసుకో. అట్లా సంఘము క్షీణించిపోతుంది. దైవజనులు సురేషయ్య గారితో నాకు చాలా దగ్గర సంబంధం. ఈ దైవజనులు ఒకసారి మేము కూర్చొని మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఒకసారి ఒక సందర్భం వచ్చింది. మాట్లాడుతున్నాను. తను నాకు చెప్పిన మాట ఏంటంటే, బాబు, వాక్యాన్ని సంఘానికి చెబుతున్నప్పుడు నీ ఉద్దేశము బయటికి రావద్దు అని. రావద్దు, కేవలము దేవుని ప్రత్యక్షత మాత్రమే రావాలి. ఏం రావద్దు? ఇప్పుడు సంఘంలో అందరూ మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారా? మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, మనకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టేవాళ్ళు ఉండరా? ఒక ఆమె అయితే మా సంఘానికి వస్తే వచ్చినప్పటి నుంచి రాత
పేజీలు రాస్తుంది కావచ్చు. నేను అనుకునేవాడిని సిస్టర్ ఎంత మంచిది, ఎంత బాగా రాసుకుంటుంది వాక్యాన్ని అని అనుకునేవాడిని. అయితే విషయం ఏం చెప్పినా, నేను వాక్యం చెబుతున్నప్పుడు ఎన్నిసార్లు స్తోత్రం అన్నాను, ఎన్నిసార్లు హల్లెలూయా అన్నాను. అవి రాసేది ఏంటిది? నేను ఎన్నిసార్లు స్తోత్రం అన్నాను, ఎన్నిసార్లు హల్లెలూయా అంటే బూతు మాట, పోనీ స్తోత్రం అన్న బూతు మాట. ఇది ఎన్నిసార్లు అంటే ఏమున్నది? మీరు చెప్పండి, ఎన్నిసార్లు అంటే ఏమున్నది? అరే ఉత్సాహం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, వాక్యంలో ఏదైనా మంచి మాట తగిలినట్టు అనిపించినప్పుడు అర్థం ఖచ్చితంగా హల్లెలూయా. నేను అలా హల్లెలూయాని ఎన్నిసార్లు అంటున్నానో మొత్తం రాసి మా పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ బ్రదరు 1 గంట సేపు వాక్యంలో 70-80 సార్లు హల్లెలూయా అని చెప్తున్నాడు, ఈయన వాక్యం చెప్పింది ఎంతో అడుగున్నాడు. ఏమన్నది? ఈయన వాక్యం చెప్పింది ఎంతో అడగండిగా. నేనేమనుకున్నా మీ గురించి? ఇంత శ్రద్ధగా రాష్ట్రంలో ఎవరు లేరు, మా సంఘంలో ఎంత బాగా రాస్తుంది, ఎంత మంచిది అని నేను అనుకున్నా. అసలు సంగతి అది కాదు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉండరా? ఈ సంఘాలు లేరేమో కానీ నాకు మామూలు విశ్వాసం లేదు. హల్లెలూయా. వాళ్ళ ద్వారా నన్ను సరి చేసిండు, నా ద్వారా వాళ్ళ సరి చేసిండు. మొత్తానికైతే మంచి గట్టుకులు ఇచ్చింది మామూలుగా ఇలా. హల్లెలూయా. నేను ప్రసంగాలు చేస్తే ఏ వారం ఏ ప్రసంగం చేసిందో, ఏ ప్రసంగంలో ఈ వారం చెప్పిన వాక్యంలో మరుసటి వారం ఇందులో చెప్పిన మాటలు ఏమైనా అందులోకి వచ్చాయా అని కూడా చెప్పి రాసిన వాళ్ళు. అంటే ఈ వారం చెప్పిన వాక్యం మరొక వారం వచ్చే వాక్యంలో టచ్ ఉండద్దట. ఏదనుకుంటాను మీరు సేవకే? సీనియర్ దైవజనులకి పెద్ద సమస్య కాదు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అయ్యో జాగ్రత్తగా ఉండండి. మరి అట్లాంటి పరిస్థితి జాగ్రత్తగా వాక్యం చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ కాపీలు పేస్టులు చేయకండి. అసలు యూట్యూబ్ అందరికి వస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. అందరికి వస్తలేదా? యూట్యూబ్లో ఏదైనా తీసుకొని చెప్తే వాళ్ళు కూడా వింటారు. ఎప్పుడు కానీ మన తెలియకల్లో విశ్వాసం మనకంటే. మనకు తెలియదు కానీ వాళ్ళు అందరి వాక్యం వింటారు. మీరు నమ్మండి, మనకు తెలియదు కానీ వాళ్ళు అందరూ వాక్యం వింటారు. మీరు వినే వాక్యము కూడా వాళ్ళు వింటారు. మీరు ఎప్పుడైనా అదే వాక్యం చెప్పినందుకు గట్టి పడుతుంటారు. ఎక్కడిది ఇది? అయిపోయింది. నేను అందుకే మా సంఘంలో చెప్తా, నేను చెప్పే వాక్యం మీరు ఎక్కడ దొరికినా పట్టుకొని రా. ఏ యూట్యూబ్లో చూసుకోండి, ఏ ఇంటర్నెట్లో చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి. నేను చెప్పే వాక్యం మీకు దొరికితే పట్టుకొని రాబోలే. ధైర్యం కూడా ఉండాలి చెప్పాలంటే. మనకి ఎవరితో కాపీ పేస్ట్ అవసరం లేదు. నా ప్రభు ఉన్నాడు, ఆయన దగ్గర కూర్చుంటే అయినా ఇస్తాడు. హల్లెలూయా. జెఫన్యా గారిలో నచ్చిన ఒక విషయం చెప్తా. జెఫన్యా అయ్యగారిలో నచ్చిన విషయం చెప్తా. నాకు అయ్యగారికి దాదాపు 15-17 సంవత్సరాలు అనుబంధం. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 17 సంవత్సరాలు మేము ఈ సేవా పరిచర్యలో కలిసి నడుస్తున్న కాలం. నేను ఒక మంచి మాట చెప్తా. ఆయన విషయం ఏంటంటే, ఆయన ఇక్కడ వాక్యం చెప్పిందనుకో, ఇంకో గంటకి ఇంకొక వాక్యం చెప్తాడు. ఈ వాక్యానికి సంబంధించింది ఇది, ఆ వాక్యంలో అట్లా అక్కడ చెప్పాడు అనుకోండి, ఇంకో చోటుకు వెళ్తే కొత్త చెప్తాడు. మనకి చాలాసార్లు ఎందుకు అడుగుతా, ఇక్కడ చెప్పినారు కదా, మళ్ళీ అక్కడ చెప్పినారు కదా, ఈ మధ్యలో ఎప్పుడు ప్రిపేర్ అయింది కదా. నిజం, డౌట్ వస్తే అడుగుతా, ఎక్కడ ప్రిపేర్ అయింది, ఎట్లా ప్రిపేర్ అయింది, ఎప్పుడు వచ్చింది ఇది నీకు? ఆయన ఏమంటాడంటే, నేను నిత్యము ఏదో ఒక వాక్యాన్ని ధ్యానం చేయండి కూర్చోమంటాడు. నేను నిజం చూసుకున్నాను. ఒక చోట ఆయన రూమ్లో పెడితే, నేను ఎప్పుడైనా పోయి తప్పు పడితే వచ్చాయి లోపల రా, తీసుకుంటుంది ప్లేసులు తీసుకురావని వచ్చేసే లోపలికి పోయేసరికి ఏదో రాసుకుంటే చదువుకుంటే ఏదో చేతనే. నాకు వాస్తవం చెప్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా, కొంచెం సేవకుడికి దేవుని వైపు చూసే మనస్సు కావాలి. లోపల ఏది ఉండదు. కల్మషముతో దేవుని వాక్యాన్ని సంఘానికి అందించకండి. నేను మరీ దైవ సేవకుడు బ్రతిమిలాడి మాట చెప్తాను. లోపల కోపం పెట్టుకోను, లేకపోతే ఎవరి మీదనైనా
పెట్టుకోను, లేకపోతే ఫలాని వ్యక్తిని ఎట్లనైనా ఇది కొట్టాల్సిందే అనే ఉద్దేశంతో నువ్వు వాక్యాన్ని తయారు చేసుకొని చెబితే ఆ విశ్వాసానికి శత్రువు అవుతాడే కానీ వాడు నీ జీవితంలో నీతో కలిసి రాలేడు. శత్రువు అవుతాడే కానీ, నేను చెప్తున్నాను ఒక మాట, ఒక సహోదరుడు ఎంత ద్వేషం పెట్టుకున్నాను నా మీద అంటే మామూలు ద్వేషం కాదండి. నా ముందుకు వచ్చేమో వందనాలు చెప్తాడు, కొంచెం నేను దాటిపోతే అయ్యగారికి ఏంటండి కారు ఉన్నది, బిల్డింగ్ ఉన్నది, ఇక్కడ చర్చ కట్టినా ఏం పట్టుకొని వచ్చి అయ్యగారు మన దగ్గరికి వస్తాను వాళ్ళు మార్గాలు భయంకరంగా ఉంటాయి. నేను అర్థం చెప్తున్నాను, నిజం చెప్తున్నా. మనమందరం సేవకులం కాబట్టి నా బాధలు మీకు చెప్తే మీకు బాధ రాదని. హల్లెలూయా. ఏం పడుకొని వచ్చిండు, కార్లో తిరుగుతాడు, కార్లో డీజిల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడని పోతాడు అక్కడని పోతాడు, ఇంటికాన్నే ఉన్నాడు. అసలే ఒకప్పుడు 24 గంటలు చర్చిని పట్టుకొని కూర్చునేవాడు. ఇప్పుడు అట్లా సమయం లేదు. ఎక్కడెక్కడికో ప్రభు తీసుకెళ్తున్నాడు, ఎక్కడెక్కడికో తెలియని ప్రాంతాలకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్ళాలని వద్ద ప్రభు తీసుకెళ్తే మనదే ఉందండి. ప్రభు తీసుకెళ్తే ఎక్కడికైనా పోవాలి కదా. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, ఇదివరకు నాకు మన ఇళ్ళకి వస్తాడా, దర్శిస్తున్నాడా, కనీసం పలకరిస్తున్నాడా, పోనీ ఇంటికి వెళ్తే కలుస్తున్నాడా, కనీసం ఇంటికి వెళ్తే కలవడు, అందుబాటులో ఉండడు. కొంతమంది నన్ను ప్రేమించే వాళ్ళు పలానా వీళ్ళైనా మాట్లాడుతున్నాడు, ఒకే ఒక మాట చెప్పిన వాడు మీతో ఏం చెప్పినా నాకు చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూసిన నాకు ఏమవుతుంది, నిజం చెప్తున్నా. ఆయన చెప్పిన బతినాడు చెప్పిన బ్రదర్, వాడు మీకు ఏమన్నా చెప్పని, ఎంతైనా చెప్పని వినండి. శక్యమైతే వారికి మారు మనసులో ప్రార్థన చేయండి. అది కాకపోతే ఆ మాట మీకు వినకుండా ప్రయత్నం చేయండి. కానీ వాడు ఏం చెప్పినా నాకు మాత్రం చెప్పండి. నిజం చెప్తున్నా, ఒక నాయకుడికి, ఒక సేవకుడికి చెప్పుడు మాటలు వినే గుణము సేవలో ఉండదు. అది మీ మేలు కొరకే చెప్పొచ్చు. వాళ్ళు నిజంగా ఎదుటివాడు నిజంగా వాడు కీడు చేసేవాడే కావచ్చు, కానీ వాడు కీడు చేసేవాడే కానీ, వాడు అహితోఫేలే కానీ, వాడు యూదా ఇస్కరియోతే కానీ, వాని గురించి ఎవరైనా మీకు ఏదైనా చెప్పడానికి వస్తే దయచేసి వాళ్ళ మాటలు మీరు వినకండి. మీ బోధ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా మీరు చెప్పే వాక్యం మీద ఏమవుతుంది, ఎఫెక్ట్ పడుతుంది. ఏదో ఒక మాట వాని గురించి చెప్పాలనే ప్రేరేపణ. మనం కూడా ఎవరు, ఎంత సేవకులమైన మనుషులమే కదా, ఎంత సేవకులమైనా మనమైతే మనుషులమే కదా. మనుష్య స్వభావము ఖచ్చితంగా ఒక రోజు కాకుండా ఒక రోజైనా మన నుండి బయటికి వస్తుందా రాదా, మన అంతరంగ పురుషుడు బయటికి వస్తాడా రాడా, నీవేమో తక్కువ, నీతో మాట్లాడడా, నీకు మాత్రం ఏ మాత్రం కొంచెం ద్వేషం, కోపం, అసూయ ఏది లేదా అని చెప్పడా, ఖచ్చితంగా వస్తుంది. కనుక ఏ అవకాశము లేకుండా నిష్కల్మషమైనటువంటి బోధ సంఘానికి సేవకుడు చేయగలగాలి. నిజం చెప్తున్నానండి, నేను ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. వాడికి ఒక సందర్భం వచ్చింది, వాళ్ళ భార్య హాస్పిటల్లో ఉంది, బ్లడ్ కావాలి. వాడు బ్లడ్ ఇస్తానని పోతే డాక్టర్ అన్నాడు, నీ బ్లడ్ తీసుకుని చచ్చిపోతావు ఇక్కడనే అన్నాడు. ఎలా అన్నాడు. అప్పుడే విజిటింగ్ చేయడానికి పోయింది. నేను ఆపరేషన్ చేయాలి, బ్లడ్ ఎమర్జెన్సీ, బ్లడ్ ఇవ్వాలి అంటే బ్లడ్ ఇస్తేనే ఇస్తాను వాళ్ళు అంటున్నారు. డబ్బులు ఇస్తామన్నా ఇస్తలేరు. ఇప్పుడు బ్లడ్ ఇచ్చేవాళ్ళు, అప్పటికప్పుడు బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరూ లేరు. నేను అదే టైంలో ప్రార్థన చేయడానికి అని పోయాను అక్కడికి. నేను డాక్టర్తో చెప్పాను, నేను ఇవ్వగలనండి, తీసుకోగలుగుతారా అని అడిగాను. నేను ఇవ్వగలనండి, తీసుకోగలుగుతారా అంటే, రండి సార్ చెక్ చేస్తే చూశాడు. ఓకే సార్ మీ దగ్గర తీసుకుంటాం అన్నారు. పర్లేదు మీరు హెల్తీగానే ఉన్నారు, తీసుకుంటాం, మీకు షుగర్ బీపీ ఏది లేదు నాకు అని చెప్పి. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏది లేదు, హెల్తీగా ఉన్నా, చాలా బాగుంది. చూశాడు, బ్లడ్ తీసుకున్నాడు, పంపించారు, ఆపరేషన్ జరిగింది, అమ్మాయి బ్రతికింది, చాలా చక్కగా ఆరోగ్యవంతులు ఇంటికి వచ్చింది. ఇప్పుడు వీడు నా దగ్గరికి రావాలంటే వాడికి ఏం జరగలేదు. నేను ఇంత ద్వేషించినా నా మీద ఇంత ప్రేమ ఉందా? హల్లెలూయా. నేను ఇంత ద్వేషించిన సేవకుడికి నా మీద, నా కుటుంబం మీద రక్తము ఇచ్చే అంత ప్రేమ ఉందా? మీరు నమ్మండి, దూరం ఏడుస్తూ మీద పడ్డాడు. నేను ఒకటే మాట చెప్పిన, బిడ్డ, నీ మీద
నాకున్న ప్రేమ మొదట ఎంతున్నదో ఇప్పుడు అంతే ఉంది. కొంచెం కూడా దాంట్లో చేంజ్ కాలేదన్నా. నువ్వు మంచిగా ఉండు. దేవునికి మంచి తలాంతులు ఇచ్చాడు, మంచి కృపను ఇచ్చాడు. నేను దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. వ్యర్థమైన వాటిని మనసులో పెట్టుకొని కలవరపడకు అని చెప్పాను. దయచేసి ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నా. ఈ కెరూబులు ఎలా ఉండాలని చెప్పాడు? గుల్లగా ఉండాలి. ఏది మనసులో ఉండకూడదు సేవకుడికి. అంతగా ప్రభు దృష్టికి యథార్థంగా నువ్వు కనబడితే, నేను చెప్తున్నాను కదా, శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. నన్ను కొడదామని, నన్ను గాయపరుద్దామని నా వెంట కర్రలు పట్టుకొని పడ్డారు. కావలి కాసేవారు, రోడ్డున కావలి కాసేవారు. ఎప్పుడు వస్తాడా పట్టుకొని కొడతాడు. దాదాపు 11-12 గంటల దాకా రాత్రి. సైకిలే, నేను సైకిల్. నేను పోయేంత వరదాకా వాళ్ళకి అర్థం కాకపోయింది. నేను పోయినాక వాళ్ళకి అర్థమైంది, నేను పోయింది కదా. ఎన్నోసార్లు తప్పించింది దేవుడు అట్లా, ఎన్నోసార్లు తప్పించింది. ఒక వాగులో ఒక రోజు అయితే 10 మంది కాపలా ఉన్నారు వాగులో. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను సేవకు పోయిన చోట పెద్ద దయ్యాలు వచ్చినాయి ఆడ. వాటిని వెళ్ళగొట్టడానికి నాకు 1 అయింది, రాత్రి 1-1:30 అయింది. వీళ్ళు కూర్చొని 11 గంటలకు వస్తాడు, 11:30కు వస్తాడు అనుకుని 1-1:30 ఎదుటి వాళ్ళు ఏమి రాలేక వచ్చినా వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను 1:30కి దయ్యాలు వెళ్ళగొట్టి ఇంటికి వెళ్ళిపోయాను రాత్రి. నేను పోయినాక వీళ్ళు వచ్చి అడుగుతున్నారు ఊరిలో, అరే మీ పాస్టర్ రాలేదా రాత్రి? ప్రార్థన జరగలేదా మీది? ఎందుకు రాలేదు? వచ్చాడు కదా, పలానా సిస్టర్ దయ్యం పట్టింది కదా, ప్రార్థన చేశాడు కదా, 1:30కేమో వెళ్ళిపోయాడు రాత్రి. మనం ఎప్పటిదాకున్నాం? వాళ్ళకి వచ్చారని అడిగిపోయిన అంతే. ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి చెప్పడానికి. ఒక మాట చెప్తున్నా, నన్ను కొట్టడానికి ఎంతమందికి తాగిపిచ్చి కొంచెం నాయకుడిగా ఉండి తీసుకొచ్చాడో, వాని ఇంట్లోకి దేవుడు ఒక పెద్ద దయ్యాన్ని పంపాడు. నమ్మండి, అది రాత్రి పూట ఇంటి మీద, వాళ్ళ రేకుల ఇల్లు అయితే ఇంటి మీద నడిచిపోతుంది, గల్ 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 అనిపోతుందట. వీనికి నిలబడుతుంది ఇంటికి. వాడు వచ్చి రోడ్డు కూర్చుంది భార్య. ఇప్పుడు ఎట్లా 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 అంటే, ఎక్కడికి పోయినా వేలకు వేలే లక్షలు అయిపోతుంది, కానీ బాగా ఎగిరాడు అసలు. వాళ్ళు అక్కడ వచ్చి చెప్పింది, అడిగి యేసుప్రభు తప్పనికి దిక్కులేరు నాయన, పోవాలి. మరి యేసుప్రభు దగ్గరికి పోవాలంటే ఎవరి దగ్గర రావాలి? నా దగ్గరికి రావాలి. ఇప్పుడు నా దగ్గర రావడానికి పరిస్థితి ఏంది? వాళ్ళ భార్యను పంపించాడు, రాలేక, మొగం చెల్లగా రాలేక భార్యను పంపిస్తే, ఆయన భార్యతో చెప్పి, అమ్మా మేము సేవకు వచ్చాం కానీ పగలు పెట్టుకోవడం రాలేదురా, మీ బ్రదర్ అంటే నాకు చాలా గౌరవం ఉంది, ప్రేమ ఉంది, ఆయన రావాల్సిన అవసరం లేదు, నేనే మొత్తం మీ ఇంటికి వెళ్ళిపోయి. సేవకులు మనకెక్కడ ఆయన సచ్చినాకనే కదా ఆ సేవలో ఉన్నది. ఇంకా రావలేదంటే నువ్వు సేవలో లేవు అని అర్థం. నీ సేవలో ఉన్నావు, ఏసై సేవలో, నీ సేవలో నువ్వు అనుకున్న నీ సేవలో ఉన్నావు, కానీ యేసుప్రభు సేవలో లేవు. ఇంకా సావాలి సేవకుడు, అన్నిటికీ సావాలి. నేను చెప్తున్నాను కదా. అంటే చూసినావా, కొంచెం రోషం లేదా? ఆ రోషం లేదు, ఏది లేదు, సావాలి. ఎక్కడైతే పీలుగా ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి. నువ్వు పీలుగా అయితే గద్దలు పోగవుతాయి. పీలుగా కాకపోతే నేను వెతుక్కుంటూ ఎవరు వస్తారు చెప్పండి. నేను ఈ సేవలో ఉన్న తర్వాత ఒకసారి నర్సాపూర్ దగ్గర ఒక సేవకుడు కడలయ్య గారు అని ఉంటారు. మీరు వర్మ గారు మీరు విన్నారు ఎప్పుడైనా? నర్సాపూర్లో కడలయ్య గారు ఉంటారు, డిప్యూటీ కలెక్టర్. ఆయన సీఎం పేచీలో వాళ్ళ అల్లుడు కలెక్టర్. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు కానీ అల్లదే. ఆయనకి నా గురించి ఎవరో చెప్పారట. మీరు నమ్మండి, ఆయన డిప్యూటీ కలెక్టర్, నేనేమో 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యి 3వసారి పాస్ అయ్యి ఇంటర్ చదవలేక మధ్యలో ఆగినాడు. నాకు అర్థం కాదు చెప్తున్నా. 2 సార్లు ఫెయిల్ అయినా. ఇంకా నేను ఫెయిల్ అయింది ఎక్కడ చెప్తే మీకు పరిచయం అవుతారు. హిందీ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా, మరి మిగతా సబ్జెక్టులన్నీ మంచి మార్కులతో పాస్ అయినా, 70, 60 ఇట్లా వచ్చినాయి నాకు. హిందీలోకి వస్తే 12 మార్కులే వచ్చాయి, 18కే పాస్, కానీ ఫెయిల్ అయినా. 2 సార్లు రాసిన పాస్ కాలేదు హిందీ. ఆయన నా రుచి విని నాకు ఫోన్ చేసి డేట్స్ తీసుకొని నన్ను అక్కడ తీసుకెళ్ళాడు. నేను రైల్వే స్టేషన్లో తీసుకు కార్ పట్టుకొని రెడీగా ఉన్నాను.
ఎందుకు సార్ నేను వస్తున్నాను కడలయ్య అంటే నేనేమనుకుంటాను ఇక్కడ ఉండి ఎవరో చేపలు పట్టేటోళ్ళు వాళ్ళు వీళ్ళు చంపేళ్ళు వాళ్ళకే ఉంటాయి కదా. కడలయ్య అనే పేరే అసలు ఎట్లున్నది? కడలయ్య అంటే పేరు విన్నారు ఎక్కడ పేరు? నేను అనుకుంటాను ఎవరో చేపలు పెట్టి చాలా వాళ్ళకి పేర్లు ఉంటాయి, ఎవరో ఉంటారు. నేను అడిగి పోయిన తర్వాత వచ్చే తీర వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంటి ముందు బోర్డు ఉంది. ఏమన్నా ఏం బోర్డు ఉంది? ఏముంది అక్కడ? డిప్యూటీ కలెక్టర్ కడలయ్య. నా ఫీజు లేకపోయింది. ఇప్పుడు ఎవరో వాక్యం చెప్పాను నేను? 2 రోజులు వాక్యం చెప్పిన తర్వాత దగ్గరికి వచ్చి హత్తుకొని ఆయన ఒక మాట అన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా నేను మీ సంఘానికి ఎప్పుడు పిలవలేదు. ఒకే ఒక దైవజనుడు వచ్చేవారు. ఎవరైనా మారనాథ మినిస్ట్రీస్ మోజస్ చౌదరి గారు ఉన్నారే, మోజస్ చౌదరి దైవజనుడు, ఆయన ఒక్కడే వచ్చేవాడు ఆయన దగ్గరికి. అంతే. ఇంతవరకు ఇంకో సేవకులు నా దగ్గర పిలవగా ఫస్ట్ టైం నేను పిలిచాను. కానీ అద్భుతమైన వాక్యం ఇచ్చారు మేము ఆ సంఘానికి అని హత్తుకొని చాలా గౌరవంగా నన్ను తీసుకొచ్చి ట్రైన్ ఎక్కిపించి ఇప్పటికీ కాల్ చేస్తారు. ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఒక్కరోజైనా మీరు ఉండాలంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు యథార్థముగా నువ్వు సేవను చేయడం ప్రారంభిస్తే నీ సేవను మామూలుగా ఆశీర్వదించాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు. హల్లెలూయా. అనామకుడివి కావచ్చు, నేనైతే అనామకుడిని. నాకు ముందు వెనక సేవకులు అనేవాళ్ళు లేరు మా ఇంట్లో. నా ముందు లేరు. మా పాస్టర్ అమ్మగారు కూడా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ జనరేషన్ ఆమె యేసుప్రభువుని నమ్ముకున్నారు. ఆ తర్వాతనే వాళ్ళ ఇంట్లో అందరూ నమ్ముకున్నారు. నా పరిస్థితి అంతే. నేను సేవలోకి వచ్చేసరికి నాకు ఎవరు తెలియదు సేవలు, మా ఆత్మీయ తండ్రి తప్ప. అలాంటి నన్ను దేవుడు ఇంత దూరం తీసుకొచ్చాడు. ఒకే ఒక కారణం, ఏకాండమై ప్రభుతో బ్రతకాలి. రెండవది, ఏది మనసులో ఇంకా చెప్పటకు చాలా విషయాలు ఉన్నాయి నాకు ఆ కెరూబుల గురించి, కానీ మన సమయం ఇంకా దాటిపోతూ ఉంది. చాలా విషయాలు ఉన్నాయి చెప్పటకు, చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పడానికి ఇప్పుడు మన సమయం సరిపోదు. కానీ దైవజనాన్ని ఒక మంచి మాట చెప్తున్నాను మీ అందరికీ, ఏకాండమై ప్రభుతో ఉండండి. ఏ ఆప్షన్ లేకుండా ప్రభుతో బ్రతకండి. ఏది మనసులో లేక నిష్కల్మషమైన మనసుతో ఉండండి. నా దేవుడు మిమ్మును మీ పరిచర్యలను అద్భుతంగా ఆశీర్వదించి ఒక ఉన్నతమైన కృపతో నింపునుగాక, ఉన్నతమైన దీవెనలతో నింపునుగాక. మిమ్మును మీ పరిచర్యలను దేవుడు రాబోయే దినాల్లో ఊరేగించి బలపరుచునుగాక. దేవుని కృప అందరికీ తోడయుండునుగాక. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. నేను ఆట ముగిస్తున్నాను. ఒక్కసారి మోకాళ్ళ దిగి రండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. చెప్పండి, ప్రభుతో ఒక్కసారి ఒప్పందం చేసుకోండి. ప్రభు, నీవు తప్ప, నీవు కాక, నీవు లేక మరేది నా జీవితంలో లేదయ్యా. నీతో ఏకాండమైన జీవిత కాలమంతా బ్రతకగలిగిన కృప నాకు దయచేయి. ఈ సేవలో నీవు తప్ప, నీవు కాక మరొకటి లేకుండా ఉండే కృప నాకు దయచేయి. ఈ సేవలను బలపరుచయ్యా, 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 బలపరుచయ్యా. ఈ పరిచర్యలో నన్ను నిమిత్తమై నిలబెట్టు యేసయ్యా. ఇదిగో ఏ అవకాశము లేకుండా ఉన్నాయో ఎక్కడికి వెళ్ళగలము, ఎవరి వద్దకు వెళ్ళగలము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే సర్వోన్నతుడవు, నీవే నన్ను పోషించగలిగిన వాడవు, నీవే నన్ను వాడుకొనగలిగిన వాడవు, నీవే నా ద్వారా అద్భుతాలు చేయగలిగిన వాడవు, నీవే నా ద్వారా సంఘమును కట్టగలిగిన వాడవు, నీవే నా ద్వారా జనములను రక్షించగలిగిన వాడవు. నీవే 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 నీతో బ్రతికే కృప దయచేయి. ఏకాండమై బ్రతికే కృప దయచేయి. అంతరంగంలో ఏమీ లేక ఖాళీగా నీ కొరకుండే కృప దయచేయి. ఖాళీగా నీ కొరకుండే కృప దయచేయి. ఒక్కసారి నన్ను బలపరుచు యేసయ్యా. నీ సేవలు నన్ను వాడుకో ప్రభు. ఇదిగో అర్హమైన పాత్రగా నన్ను చేయి ప్రభు. నువ్వు వాడుకునే పాత్రగా నా జీవితాన్ని మార్చు ప్రభు. ఇదిగో నన్ను వాడుకో, నేనున్నానయ్యా. ఇదిగో నన్ను వాడుకో ప్రభు, నన్ను వాడుకో యేసయ్యా.
ప్రార్థన చేద్దాం. దయచూపు